సినిమా హీరోల గురించి చెప్పుకున్నట్లుగా మా లీడర్ పులి, మా నాయకుడు సింహం అని పాలిటిక్స్ లోనూ చెప్పుకుంటారు. అట్లాగే ఓ పార్టీలో మా పులి త్వరలో వస్తుందని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతానికి గుహలో నిద్రపోతుందని ఇంకొందరు క్లారిటీ ఇస్తున్నారు. రేపు మాపు త్వరలో అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ పులి రిలీజ్ డేట్ గురించి పార్టీలో కొత్త చర్చ జరుగుతోందట. ఏడాది కాలంగా జనానికి దూరంగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. లోక్సభ ఎన్నికల ప్రచారం తప్పిస్తే జనాల్లో పెద్దగా కనిపించలేదు. ఫామ్ హౌస్ లో తనను కలిసేందుకు ఎవరైనా వచ్చినప్పుడు 2-3 సార్లు మాట్లాడిన సందర్భాలున్నాయి అంతే. పార్టీ ఓడిపోయి అధికారానికి దూరమై ఏడాది కావస్తుంది. లోక్సభలో పార్టీని సున్నాకే పరిమితం చేయడంతో జనాలు ఇంకా మారరంతేనని ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేసీఆర్. ఓట్లు వేయకపోవడం జనం తప్పేనన్న ఆలోచనలోనే ఇంకా కేసీఆర్ ఉన్నారట. లిక్కర్ కేసులో కవితను ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసినా కేసీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. అయితే కేసీఆర్ రాకపోయినా, ఆయన ప్రమేయం లేకపోయినా రాజకీయ చర్చంతా ఆయన చుట్టే తిరుగుతుంది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఖాళీగా లేరట. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆయన ఫుల్ గా స్టడీ చేశారట. ఇంకా చేస్తూనే ఉన్నారట. డిసెంబర్ 7 తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఏడాది పాలనపై మాట్లాడబోతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తయ్యేదాకా రాజకీయాలపై మాట్లాడొద్దని తనకు తానుగా స్వీయ నిబంధన పెట్టుకున్నారట. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ సభల్లో బిజీగా ఉంది కాంగ్రెస్. సందర్భం వచ్చిన ప్రతిసారి రేవంత్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని సవాళ్లు మీద సవాళ్లు విసురుతున్నారు. సీఎం సవాళ్లకు కేటీఆర్, హరీష్ రియాక్ట్ అవుతున్నారనే కానీ గులాబీ బాస్ నోరు మెదపటం లేని కేడర్ ఫీల్ అవుతుందట. అధికారం పక్షం ఎంత తిట్టిపోస్తున్నా సార్ కిమ్మనకపోవడంతో పార్టీ నేతలు డీలా పడిపోతున్నారట. సార్ టైం కావాలని చాలా మంది ఫోన్లు చేస్తుంటే డిసెంబర్ 7 తర్వాతే సార్ మిమ్మల్ని కలుస్తారంటూ రిప్లై ఇస్తున్నారట. అంటే డిసెంబర్ 7 తర్వాత సార్ ఎంట్రీ ఖాయమని అనుకుంటున్నారట. ఇదే టైంలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ పై కూడా పార్టీలో మస్తు చర్చ జరుగుతుందట. ఈ మధ్య ఓ క్రికెట్ టోర్నమెంట్ కు వెళ్లిన హరీష్ రావు కప్పు కొట్టేది మనమేనంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో సారు రీ ఎంట్రీ పక్కా అని ఎదురు చూస్తున్నారట గులాబీ కార్యకర్తలు. సార్ రీ ఎంట్రీ ఇప్పుడిప్పుడే జరిగిపోవచ్చు అనేది కూడా ఓ మాట. ఈ మధ్య కొంతమంది లీడర్లు కలిసి సార్తో మాట్లాడినప్పటికీ రీ ఎంట్రీపై క్లారిటీ లేదని చెప్పారట.